Hello movie lovers, please subscribe to AB Cinemas. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Clapping. Action. హాయ్. రోజు చూసే ప్లేసే అయినా నీతో చూస్తే చాలా కొత్తగా ఉందిరా. ఎంత కొత్తదైనా నీ చేతుల్లో నీ హలీంతో మొదలైతేనే బాగుంటుంది. ఇష్టమైన వారి కోసం కష్టపడి వండి తీసుకొని వస్తే అలాగే ఉంటుంది మరి. ఒక కాంప్లిమెంట్ ఇస్తే నాకు ఆనందంగా ఉంటుందిగా మిస్టర్ ధీరజ్ శర్మ గారు. కాంప్లిమెంట్? అది నేను చెప్పే మాటల్లో కంటే నువ్వు నా ఫేస్ని చూస్తే ఆ ఫీలింగ్ కళ్ళకే అర్థమవుతుంది మిస్ లీనా ఖాన్ గారు. అవును, ఈరోజేంటి కొత్తగా కనిపిస్తున్నావు? ఇష్టమైన వాళ్ళు కనిపించిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. పాతగా అనిపించింది అంటే అది ప్రేమ తగ్గినట్టే అవుతుంది. అలా అయితే నీకు నేను కొత్తగానే కనిపించుంటానే. అందుకే చెప్పాగా, నువ్వే కాదు నీతో ఉన్న ప్రతిదీ నాకు కొత్తగానే అనిపిస్తుందని. కళ్ళు మూసుకో. ఏం మాయమైపోతావా? ఓ మాయ చేసి చూపిస్తా. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. వావ్, పులిహోర అంటే నాకు చాలా ఇష్టం. బాగానే గుర్తుపెట్టుకొని తీసుకొచ్చావే. నచ్చిన వారి ఇష్టాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, అది మదిలో మెదులుతూనే ఉంటుంది. థ్యాంక్స్, సూపర్గా ఉంది. ఏంట్రా అలా చూస్తున్నావు? నీ కాటు కళ్ళను చూస్తుంటే కాలం కూడా కదలకుండా ఆగిపోతుందేమో అనిపిస్తుంది. చాలు కానీ ఇంకా ఆపు. నాకు అలానే ఉంది. ఒక్క క్షణం జీవితం ఆగిపోతే ఇలాగే చూస్తూ ఉండిపోవచ్చని. ఇలాగే జీవితాంతం చూస్తూ కూర్చుంటే బాబు బొమ్మ కూడా బామ్మలాగే కనిపిస్తుంది. నిజంగా నీ కళ్ళల్లో ఏదో మాయుందిరా. వాటిని చూసినప్పుడల్లా నా కళ్ళకు కనిపించిన ఫీలింగ్ ఏదో మనసుకు వినిపిస్తుంది. పులిహోర చాలా బాగుంది. ఆంటీకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు. నీకు పులిహార, నాకు హలీము ఇష్టమైనట్లు మన ఇంట్లో కూడా మన ఇద్దరి మధ్య ఉన్న ఈ ఫీలింగ్ని ఇష్టపడితే ఎంత బాగుంటుందో కదా. బుజ్జి, పులిహోర హలీం వేరువేరుగా ఉంటేనే బాగుంటాయిరా. అవి రెండు కలిస్తే ఎవ్వరికీ నచ్చవు. అలాగే మనం కూడా. రెండు మతాల పద్ధతులు వేరువేరుగా ఉంటాయని తెలుసు, కానీ ప్రేమలో రెండు మతాలు కలిస్తే వేరు చేస్తారని తెలియదురా. అది ముందుగా తెలుసు కాబట్టే కదరా మన ఫీలింగ్స్లో, షేరింగ్స్లో ప్రేమ ఉన్నా దాన్ని మాటల్లో తెలిపాలి అనుకోలేదు. అయినా అమ్మ నాన్న వాళ్ళ మతాలు వాళ్ళ బాధల కోసం మనమెందుకు దూరం అవ్వాలిరా?
2 ఏళ్ల ప్రేమ మరో 5 ఏళ్ల బాధ కోసం 25 ఏళ్ల వాళ్ళ నమ్మకాన్ని బాధ్యతని అందరిలో వేలం వెయ్యలేం కదరా. 2 ఏళ్ల క్రితం నీకు నా ప్రేమని చెప్పినప్పుడు ఇలాంటి ఒక రోజు వస్తుందని నువ్వు నాకు చెప్పినా నమ్మలేదురా. కానీ ఈరోజు తెలుస్తుంది ఆ రోజు నువ్వు అన్న ఆ మాట వెనకాల ఎంత పెయిన్ ఉంటుందో. నాకు తెలుసు, కానీ నీతో ఇప్పటి వరకు చూసిన జ్ఞాపకాల కోసం ఎంత పెయిన్ అయినా భరించాలి అనిపిస్తుంది. ఒకవేళ నాకు నిఖా అయినా నువ్వు అప్పుడప్పుడు కనిపిస్తావారా? నీ కంటికి కాటుకులా రోజు నీతో ఉండకున్నా బాధ కలిగినప్పుడల్లా నీ కంట్లో నుండి వచ్చే కన్నీరులా అప్పుడప్పుడు ఎదురవుతారా? హే, నీకు గుర్తున్నాయా మనం మొదటిసారి ప్రేమలో పడిన క్షణాలు? అవి మర్చిపోవడానికి గడిచిపోయిన క్షణాలు కావు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు. అవెలా మర్చిపోతారా? అయితే చెప్పు, అసలు నీకు ఏ రోజు నా మీద ప్రేమ కలిగిందో? జీవితంలో ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో మొదటి రోజు కాలేజీలో అడుగుపెట్టిన క్షణం అది. ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అని వెతికే నా కళ్ళు మొదటిసారి ఒక అందమైన 2 కళ్ళను చూసి ఆగిపోయాయి. నక్షత్రాల్లా మెరిసిపోయే ఆ కళ్ళు ఓ బుర్కా వెనక నుండి ఈ ప్రపంచాన్ని చూస్తున్నాయా అనిపించింది. నా పాదాలు తనవైపే పరుగులు తీశాయి. వెళ్తూ వెళ్తూ సడన్గా క్లాస్ రూమ్లో ఆ బుర్కా తెల్లటి డ్రెస్సుల మధ్య మాయమైపోయింది. ఒక్క క్షణం ఏమైంది అని వెతుకుతూ ఉండగా మళ్ళీ అవే కళ్ళు పున్నమి వెన్నెల్లాంటి తెల్లటి డ్రెస్లో వెలిగిపోయే నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి. ఆ రోజే అనుకున్నా, నా జీవితంలో వెలుగు తీసుకొచ్చేది, నాకు దారి చూపించేది ఆ కళ్ళే. మరి నా మీద నీకెప్పుడు కలిగింది ఇలాంటి ఫీలింగ్? ఇలాంటి ఫీలింగ్ అంటే ప్రేమ అని కాదు, ఆ ఫీలింగ్లో కూడా ఒక ఇష్టం దాగుంది. అది కలిగింది కూడా ఆ రోజే. నీ కళ్ళు నన్ను వెతుకుతున్నాయని తెలియకపోయినా నా కళ్ళు చూసిన మొదటి రూపం నీదే. అంటే నేను చూసిన మొదటి వ్యక్తివి అని కాదు, నా కళ్ళకి నచ్చిన మొదటివాడివి నువ్వే. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నను చూస్తూ ఉన్నా. మా సాంప్రదాయాలు పద్ధతులు ఎలా ఉండాలి అని చూపించడానికి మొదటి నిర్వచనం మా నాన్న. మా అన్నకి ఎప్పుడూ చెప్పేవాడు, కానీ మా అన్న ఎప్పుడూ పట్టించుకోలేదు. నిన్ను చూడగానే అనిపించింది మా నాన్నే ఒక హిందూ అయ్యుంటే నీలా ఉండేవాడేమో అని. మా అన్నయ్య మా నాన్న మాట వింటే నీలాగే ఉంటుందేమో అనిపించింది. అన్నయ్య నాన్న ఒకరిలోనే కలిసి ఉంటే నచ్చకుండా ఎలా ఉంటారు? అందుకే నచ్చావు. నీ బొట్టు, రుద్రాక్ష, నీ డ్రెస్. దైవంపై నమ్మకం ఉన్నవాళ్ళు నాన్న మాట వింటే నీలా ఉంటారని నా ఫీలింగ్. అది చాలా బాగుంది. నాకు ఒక నిజం చెప్పు. నా ముందు పలికే మాటల వెనుక దాగున్న బాధతో నేను వెళ్ళిపోయాక ఏం చేసుకోనని? పిచ్చిదానా, మనం ఎంత బాధని భరించాలనుకున్నదే మన బాధ్యతను మోసే పేరెంట్స్ కోసం. మళ్ళీ నేనేదో చేసి వాళ్ళనెందుకు బాధ పెడతాను చెప్పు? అయినా నేను ప్రేమించిన ప్రేమ దూరమైనా నాకు ప్రాణం పోసిన ప్రేమను ప్రేమగా చూసుకుంటూ నిన్ను చూసే క్షణం ఏదో ఒక రోజు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటానే. నువ్వు బాగున్నావనే మాట వింటూ నేను జీవితాంతం ఆనందంగా గడిపేస్తానురా. ఆనందం అనేది ఒక ఫీలింగ్ రా. అది దగ్గర ఉన్న బంధంలోనే కాదు, దూరమైన ప్రేమ బాగుందని తెలిసినప్పుడు కూడా కలుగుతుంది. విధి మనల్ని దూరం చేయొచ్చు, కానీ నీ మీద కలిగిన ఫీలింగ్ని మాత్రం ఎప్పటికీ దూరం చేయలేదు. ఏ ఫీలింగ్స్ వల్ల నువ్వు ఆనందంగా ఉంటా అన్నావో ఆ ఫీలింగ్ కోసం నేను జీవితంలో నీ చివరి క్షణం వరకు నీకు ఆనందం ఇస్తూ నేను ఆనందంగా ఉంటారా? సరే ధీరజ్, వెళ్తాను.
వెళ్ళొస్తానని చెప్పాలని నాకు ఉంది. కానీ నేను వెళ్ళే దారిలో గమ్యం నువ్వు కానప్పుడు తగిలిన గాయం నీకు అవ్వకూడదని వస్తానని చెప్పలేను. నువ్వు వెళ్తున్నావు అన్న ఫీలింగ్నే నేను భరించలేకపోతున్నాను రా. తప్పదురా. దొరకదు అని తెలిసిన దానికోసం వెతకడం కంటే ఆ బాధను భరిస్తూ గడిపేయడం మంచిదిరా. భూదేవి నుంచి భరించడం మీ ఆడవాళ్ళకి అలవాటుగా మారిపోయింది. కానీ దేవదాస్ నుంచి అర్జున్ రెడ్డి వరకు మాకు మిగిలింది కుక్క, మందు, చొక్కే కదా. రేపటి నుంచి వాటిలోనే నేను చూసుకుంటూ గడిపేస్తా. మందు మత్తు విడిపోయిన ప్రేమికులని కలుపుతుందంటే విడిపోయినప్పటి నుంచి కలిసే వరకు అందరూ తాగుతూనే ఉంటారుగా. అలా కాకుండా జీవితాన్ని మంచిగా మళ్ళీ మొదలు పెడితే ఏదో ఒక రోజు నిన్ను చూసినప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్లకు బదులుగా ఆనందాన్ని చూస్తావురా. లీనా, ఒక్కసారి. ఏంటి? ప్రేమికుడిగా చూసే ఆ కళ్ళని ఒక్కసారి చూడాలనిపించింది. నా కళ్ళల్లో బాధ మొదలవుతుందేమో కానీ నా చూపులో భావం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. నీ చూపులోని భావం మారదు, నీ మీద ఉన్న ప్రేమ మారదు, మనిద్దరి మధ్య ఈ బాధ మారదురా. ప్రతిదీ కాలంతో పాటు మారుతూ వస్తుందిరా. నీ పేరెంట్స్ మీద బాధ్యత వల్ల కావచ్చు, నీకు వచ్చే భార్య ఇచ్చే ప్రేమ వల్ల కావచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, గుండె చేసే చప్పుడు లబ్ డబ్లో లబ్ అంటే లవ్, డబ్ అంటే పెళ్ళి అని. కానీ ఆ రెండు నా జీవితంలో నీతో జరగట్లేదురా. ఒక్కోసారి ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోకపోయినా పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమిస్తే మన గుండె చప్పుడులోని రెండు ఫీలింగ్స్ ఒకటైపోతాయి. నీకు అలాంటి భార్య రావాలని కోరుకుంటున్నాను. లీనా, ఏం జరిగినా ఎలా జరిగినా ఈ పవిత్ర మాసంలో అన్నీ మంచి జరగాలని మీరు కోరుకుంటారు కదా. నీకు అన్నీ మంచి జరగాలని కోరుకుంటూ హ్యాపీ రంజాన్. నువ్వు మంచిగా ఉన్నన్ని రోజులు నేను మంచిగానే ఉంటా. ఇప్పటి నుండి నా ఆనందం నీ చేతుల్లోనే ఉంది. నీకు అన్ని మంచి జరగాలని కోరుకుంటూ హ్యాపీ రంజాన్. ఈ ప్రకృతి కలిపిన రెండు హృదయాల మధ్య ఓ మధురమైన ప్రేమని, రెండు మతాల మధ్య ఓ చిన్న సాంప్రదాయాలతో చిగురించిన ప్రేమని చిదిమేసి సమాధిగా పూడ్చేస్తున్నాయి. రెండు హృదయాలు చేసే ఓ ప్రేమ ప్రయాణం చివరి వరకు చేరితే చిరస్మరణీయమవుతుంది. మధ్యలో ఆగితే చితిమంటలో కలిసిపోతుంది. ప్రతి ప్రేమికుడు తన ప్రేమని జయిస్తూ ప్రేమని పెళ్లి వరకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మీ ఏబీ సినిమాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో Facebook, Instagram and Twitter also. Thank you.